ఒక చిన్న ఊరు, చీకటి రాత్రి. వర్షం పూర్తిగా ఆగి, వలసల వలె గాలి ఊపుతుంది. ఊరి చివర ఒక పాత ఇంట్లో, ఎవరూ ఎక్కువగా వెళ్ళని చోట, ఒక వింత శబ్దం గాలిగుండా వస్తోంది. ఒక యువకుడు, సత్యం, రాత్రి ఇల్లు మీదుగా వెళ్తూ. అడుగుల శబ్దం వినిపిస్తుంది. అడుగు, అడుగు, అడుగు. కాని అతను వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఊరి పెద్దల చెబుతోనే గుర్తుచేస్తుంది, అక్కడ సావిత్రి ఆత్మ ఉంది. పగతో చనిపోయిన అమ్మమ్మ సావిత్రి, ఊరి పెద్ద వృద్ధ మహిళ, తన జీవితంలో ఎల్లప్పుడూ కఠినంగా, కొంచెం కోపంగా ఉండేది. కాని ఆమెకు ప్రేమ కూడా ఉంది. అయితే ఒక ఘటనలో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను మరిచిపోయారు. ఆ దుర్గతి, ఆ పగ, చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆత్మను శాంతించలేదు. ఆ రాత్రి సత్యం అడుగుల శబ్దం విని ఫోన్ లైట్ తీసుకుని చుట్టుపక్కల చూశాడు. ఇంటి పైకప్పున అతనికి స్పష్టంగా కనిపించింది. ఒక మహిళ ముఖం, చీకటిలో సున్నితంగా వెలిగే కళ్ళు, కేకలవలే చిరునవ్వు. కాని కోపంతో నిండిన. ఆమె అతనిని చూస్తూ మెల్లగా మాటలతో అరిచింది. నా పగను మరచావా? సత్యం వణికుతూ అడుగులు వెనక్కి వేయడానికి ప్రయత్నించాడు. కాని అడుగుల శబ్దం వెనక్కి తగ్గలేదు. రాత్రి గాలి కళ్లతో అతని చుట్టుపక్కల తిరుగుతూ ఉంది. రేపు ఊరి పెద్దలు సత్యం చెప్పినవి విన్నారు. చెబుతున్నారు. సావిత్రి ఆత్మ తన పూర్వ జీవితం కోల్పోయిన బాధతో నిండింది. ఎవరూ ఆమె పగను గుర్తు పెట్టుకోకపోతే రాత్రులు భయంకరంగా మారతాయి. సత్యం భయంతో ఊరిమీద తిరిగి వెళ్లాడు. కాని అతని కళ్ల ముందు ఆ అమ్మమ్మ ముఖం మళ్లీ కనిపిస్తుంది. ఆమె పగ మృదువుగా కాకుండా, క్షమించని కోపంగా అతనిని అనుసరిస్తుంది. సత్యం ఇంటి గోడలు దాటుతూ వెళ్ళినప్పుడు గాలి కాస్త ఎక్కువగా ఊపింది. వింత శబ్దాలు, మెల్లగా నేను ఇక్కడే ఉన్నా అని పక్కన నుండి విన్నట్లు అనిపించాయి. అతను తిరిగి చూశాడు, కాని దారిలో ఎవరో ఉండలేరు. ఒక్కకోసారి గాలి పులకాలు రేపేలా తన చుట్టూ తిరుగుతుంది. ఒక క్షణంలో సత్యం ఫ్లాష్ లైట్ కోసం తన ఫోన్ తీసుకున్నప్పుడు గోడపై అనుకోకుండా ఒక దుస్తులో ఎగిరే ఆకారం కనిపించింది. అది సావిత్రి ఆత్మ. ఆమె దుస్తులు, కళ్లలోని కోపం, మెల్లగా కాని భయంకరంగా తన పగను చూపుతూ ఉంది. అతను భయంతో నిలిచిపోయాడు. గాలి ఎక్కువగా ఊపుతూ, నువ్వు నా పగను చూసి మరచావా అని ఆత్మ బలంగా అరిచింది. సత్యం పరుగెత్తి బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. కాని ఆ రాత్రి ఊరి మొత్తం మారిపోయినట్టు అనిపించింది. ఇంటి గోడలు లీక్ కావడం ప్రారంభించాయి. మెల్లగా చిన్న చీకటి భుజాల చేతులు అతన్ని తాకినట్టు అనిపించాయి. గాలి మరచిపోకూడదు అని మళ్లీ చెబుతోంది. రాత్రి 12 గంటలకు అతను ఊరిలోని వృద్ధుల దగ్గర చేరాడు. వృద్ధులు చెప్పారు, అమ్మమ్మ పగబట్టిన ఆత్మ, ఎవరూ ఆమెను గుర్తు పెట్టుకోకపోతే మనసులో నిద్ర రాదు. రాత్రి శబ్దాలు, కలలు, చెడ్డ అనుభవాలు వస్తాయి. వాళ్ల మాటలు విని సత్యం నిశ్చయించుకున్నాడు, ఈ పగను శాంతపరచాలి. రాత్రి ముగిసే ముందు సత్యం ఇంటికి తిరిగి వెళ్లాడు. కాని గాలి ఇంకా వెనక్కి తిరుగుతూ సావిత్రి ముఖాన్ని చూపిస్తూ ఉంది. ఆ ముఖం ఇప్పుడంతా కోపం, నొప్పి మరియు ఆత్మను వదిలే అవకాశం లేని పగతో నిండింది. సత్యం తెలుసుకున్నది, ఈ రాత్రి మాత్రమే కాదు, ఇంకొన్ని రాత్రులు కూడా భయంతో నిండిపోతాయి. ఆ రాత్రి సత్యం నిద్రపోవడానికి ప్రయత్నించాడు. కాని కళ్లను మూసుకున్న వెంటనే వింత కల మొదలైంది. అతను ఒక పొలంలో నిలబడి ఉన్నాడు. వాన కురుస్తోంది. గాలి చెట్లను కొడుతూ ఊగుతోంది. ఆ పొలమధ్యలో ఒక పెద్ద నల్ల చీర కప్పుకున్న వృద్ధ మహిళ నిలబడి ఉంది. అది సావిత్రి. ఆమె కళ్లలో ఎరుపు మంటలు లాగా వెలుగుతున్నాయి. ఆమె నెమ్మదిగా దగ్గరికి వచ్చి గట్టిగా అంది, నా పగ. నన్ను మోసం చేసిన వాళ్లందరికీ తిరిగి రావాలి. నువ్వు తప్పించుకోలేవు సత్యమా? సత్యం కలలోనూ పరుగెత్తే ప్రయత్నం చేశాడు. కాని నేలలోంచి చేతులు బయటికొచ్చాయి. వందలాది చేతులు అతన్ని పట్టుకుని కిందికి లాగుతున్నాయి. అతను అరిచాడు, వదిలేయమ్మా. నేను ఏం చేశాను?
అప్పుడు సావిత్రి గట్టిగా నవ్వింది. ఆ నవ్వు సాధారణం కాదు. చుట్టూ ఉన్న చెట్లు కూడా ఆ నవ్వుతో వణికాయి. ఆమె బిగ్గరగా కేకవేసింది. నా బాధను ఎవరూ వినలేదు. నా పగను నువ్వు మోయాలి. ఆ సత్యం కళ్ళు తెరిచాడు. చెమటతో తడిసి ముద్దయ్యాడు. గది మొత్తం దుర్వాసనతో నిండిపోయింది. గోడలపై నల్లగీతలు కనిపించాయి. కిటికీలు స్వయంగా తెరుచుకున్నాయి. అతనికి షాక్. ఇది కేవలం కల కాదు. ఆమె ఆత్మ నిజంగానే నన్ను వెంబడిస్తోంది. రేపు ఉదయం సత్యం ఊరి పెద్దల దగ్గరకు వెళ్ళాడు. పెద్దలు అన్నారు. సావిత్రి తన జీవితంలో మోసం అనుభవించింది. తన ఆస్తి, తన గౌరవం, ఇవన్నీ కుటుంబం ద్రోహంతో పోయాయి. అదే కారణంగా ఆమె ఆత్మ ఇంకా భూమ్మీద తిరుగుతోంది. మరో పెద్ద గంభీరంగా చెప్పాడు. ఆమె పగ మామూలు కాదు. ఒకసారి ఎవరిమీద చూపితే వారిని విడిచిపెట్టదు. ఇప్పుడు ఆమె నిన్ను ఎంచుకుంది సత్యమా? ఆ రాత్రి మళ్లీ వింత జరిగింది. సత్యం పడుకున్న గదిలో ఒక్కసారిగా వింత వాసన వచ్చింది. తన మంచం పక్కన కూర్చున్నట్టు ఒక బరువైన నీడ కనిపించింది. అది మెల్లగా వంగి అతని చెవిలో చప్పుడు చేసింది. నా పగ తీర్చకముందు నీకు ప్రశాంతి లేదు. సత్యం ఆ రాత్రి ఒంటరిగా పడుకున్నాడు. కిటికీ తలుపులు గట్టిగా వేసుకున్నా. అర్ధరాత్రి ఒక్కసారిగా గాలి దెబ్బతో అన్నీ తెరుచుకున్నాయి. తన గదిలోని లైట్ స్వయంగా ఆరిపోయింది. అంత చీకటిలో మంచం పక్కనే వెనుక నుండి ఒక గట్టి శ్వాస వినిపించింది. హహహహహ. ఆ నవ్వు మళ్లీ అదే. సావిత్రి అమ్మమ్మ నవ్వు. సత్యం లేచి చూడగానే మంచం చివర ఓ ముసలి రూపం కూర్చుని ఉంది. ముఖం అంతా ముడతలతో, కానీ కళ్లలో మాత్రం ఎర్రటి మంట. ఆమె తన చేతిని ఎత్తి చూపగానే సత్యం గది మొత్తం కంపించిపోయింది. అతని గొంతు బిగుసుకుపోయింది. శ్వాస ఆగిపోతున్నట్టు అనిపించింది. నన్ను మరచిపోతావా? నా బాధను నీమీద వేసుకుంటావా అని ఆత్మ అరిచింది. సత్యం ఎంత కేకలు వేశాడో కాని బయట ఎవరూ వినలేదు. ఆ శబ్దం గోడల మధ్యే చిక్కుకుపోయింది. మరుసటి రోజు సత్యం తన ఇద్దరు స్నేహితులు మధు, కార్తిక్ దగ్గర ఈ విషయం చెప్పాడు. వాళ్లు మొదట నవ్వుకున్నారు. అయ్యో, నువ్వు భయపడి కలగంటున్నావురా అన్నారు. కాని అదే రాత్రి ముగ్గురూ కలిసి ఒకే గదిలో పడుకున్నారు. అర్ధరాత్రి మధు కళ్ళు తెరిచి చూశాడు. గోడపై సావిత్రి నీడ కదులుతోంది. నీడ నెమ్మదిగా పెరుగుతూ అతని దగ్గరికి వచ్చి నిలబడి ఉంది. మధు ఒక్కసారిగా లేచి కేక వేయబోతే ఆ నీడ అతని నోరు బిగించి మూసేసింది. కార్తిక్ లేచి చూసేసరికి గది అంతా రక్తం వాసనతో నిండిపోయింది. వాళ్లు ముగ్గురూ బయటకు పరుగెత్తారు. కాని బయట కూడా గాలి బిగ్గరగా అరిస్తోంది. నా పగ, నా పగ. మీరు ఎవరూ తప్పించుకోలేరు. ఈ సంఘటనల తర్వాత ఊరంతా భయంతో వణికిపోయింది. ఎవరూ ఆ సావిత్రి ఇల్లు దగ్గరికి వెళ్లడానికి సాహసం చేయలేదు. ఇప్పుడు అందరికీ అర్థమైంది, ఇది సత్యం ఒక్కరికే కాదు, అతని చుట్టూ ఉన్నవారికి కూడా ఆ దెయ్యం పగ చూపబోతోంది. మధు, కార్తిక్, సత్యం ముగ్గురూ రాత్రి భయంతో గడిపాక ఉదయం ఊరి పెద్దవాడి దగ్గరకు వెళ్లారు. పెద్దవాడు విని బిగ్గరగా అన్నాడు. సావిత్రి జీవిత రహస్యం బయటకు తీయకపోతే మీరు శాంతి పొందరు. ఆత్మ ఎందుకు పగబట్టిందో తెలుసుకోండి. అప్పుడు మాత్రమే మీకు మార్గం దొరుకుతుంది. ముగ్గురూ సాయంత్రం సావిత్రి పాత ఇంటికి వెళ్లారు. ఆ ఇల్లు బూడిద రంగులో పాడుబడిన గోడలతో ఉంది. తలుపులు తుప్పుపట్టినట్టు కనిపిస్తున్నాయి. అందులోకి అడుగు పెడుతూనే వింత చల్లదనం వారిని తాకింది. గోడలపై పాత ఫోటోలు, చిన్నపిల్లలు, కుటుంబ సభ్యులు, మధ్యలో కఠినంగా నిలబడి ఉన్న సావిత్రి ఫోటో. ఫోటో కళ్ళు వారిని వెంబడిస్తున్నట్టు అనిపించింది. కార్తిక్ గమనించాడు, గోడలో ఒక మూల వింతగా ఉంది. గోడను తొలగించగానే లోపల దాగి ఉన్న చిన్న గది బయటపడింది. అందులో ఒక పాత పెట్టె. పెట్టె తీయగానే అందులో పాత ఆభరణాలు, నోట్లు మరియు ఒక డైరీ ఉన్నాయి. సత్యం ఆ డైరీ చదవడం మొదలుపెట్టాడు. ఆ డైరీలో వ్రాసిన మాటలు వారిని వణికించాయి. సావిత్రి తన జీవితంలో చాలా ఆస్తి సంపాదించింది.
కాని ఆమె తన కొడుకులు కోడళ్లచే మోసపోయింది. వాళ్లు ఆస్తి కోసం ఆమెను ఒంటరిగా వదిలేసి చివరికి ఆహారం కూడా ఇవ్వకుండా చావు దగ్గరకు నెట్టారు. చనిపోతున్నప్పుడు ఆమె రాసిన చివరి మాట, నా ఆత్మ పగతోనే ఉంటుంది. నన్ను మోసం చేసిన వారసుల రక్తంతోనే నా శాంతి. డైరీ చివరి పేజీ చదివిన వెంటనే గది మొత్తం చీకటితో నిండిపోయింది. తలుపు బిగ్గరగా మూసుకుపోయింది. ఆ క్షణంలో గాలిగుండా ఒక శబ్దం వినిపించింది. మీరు నా రహస్యం తెలుసుకున్నారా? ఇప్పుడు తప్పించుకోలేరు. గోడలపై నీడలు కదులుతున్నాయి. ఆ నీడల మధ్యన సావిత్రి రూపం స్పష్టంగా కనిపించింది. ఆమె ఇప్పుడు మరింత కోపంగా, మరింత శక్తివంతంగా ఉంది. సత్యం, మధు, కార్తిక్ ముగ్గురూ ఆ రహస్య గదిలో చిక్కుకుపోయారు. చీకటి పెరుగుతోంది. ఒక్కసారిగా గోడలపై వేలాది చేతుల్లా నీడలు కదిలాయి. ఆ నీడల మధ్యన సావిత్రి రూపం మరింత భయంకరంగా స్పష్టమైంది. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చి గట్టిగా అంది, నా బాధ తెలుసుకున్న తర్వాత మీరు నాతోనే ఉండాలి. ఆ మధు కేక వేశాడు. అతని మెడ చుట్టూ ఎవరో మంచులాంటి చల్లని చేతులతో బిగించాడు. అతని శ్వాస ఆగిపోతున్నట్టు అనిపించింది. సత్యం, కార్తిక్ ప్రయత్నించారు, కాని మధు కళ్ళు ఎర్రగా మారిపోతూ అతని నోట్లోంచి నల్లటి పొగ బయటికి వస్తోంది. సత్యం భయంతో గట్టిగా అరిచాడు, ఆమె మనల్ని ఒక్కొక్కరినీ చంపేస్తుంది. కాని కార్తిక్ వెంటనే గుర్తుచేశాడు, డైరీలో రాసి ఉంది కదా, ఆమె పగను తీర్చకపోతే ఎవరినీ వదిలిపెట్టదు. ఇప్పుడు మధు ప్రాణం ప్రమాదంలో ఉంది. ముగ్గురూ ఒకే కంఠంతో, మా తప్పు కాదు అమ్మమ్మ, మమ్మల్ని విడిచిపెట్టు అని అరిచారు. అయితే సావిత్రి దెయ్యం బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు ఇల్లు మొత్తం కదిలించింది. మీరు తప్పు చేసినా, చేయకపోయినా నేను ఎంచుకున్నవారిని వదలను. నా బాధ అందరికీ తెలుస్తుంది. గోడలు చీలిపోతున్నాయి. పైకప్పు నుండి రక్తపు చుక్కలు పడుతున్నాయి. మధు ఇంకా శ్వాస కోసం పోరాడుతూనే ఉన్నాడు. అప్పుడు కార్తిక్ ధైర్యంగా ముందుకు వచ్చి డైరీలో చివరి పేజీని గట్టిగా చదివాడు. నా ఆత్మ పగతోనే ఉంటుంది. నన్ను మోసం చేసిన వారసుల రక్తంతోనే నా శాంతి. అదే మాటలను చదివిన క్షణంలో మధు గొంతుపై బిగింపు నెమ్మదిగా వదిలిపెట్టింది. కాని ఆత్మరూపం మరింత భయంకరంగా మారింది. ఆమె అరుస్తూ అంది, సరే, అయితే మీరు నా వారసులను కనుక్కోండి. వారిని నా దగ్గరికి తెచ్చిపెట్టండి. లేకపోతే మీ ప్రాణాలు నా పాదాల దగ్గరే ముగుస్తాయి. ముగ్గురూ వణికిపోయారు. ఇక ఇప్పుడు వారు ఒక కొత్త రహస్యాన్ని ఎదుర్కోవాలి. సావిత్రి వారసులు ఎక్కడున్నారు? ఎలా వారిని కనుక్కుని ఈ ఆత్మకు శాంతి కలిగిస్తారు? సత్యం, మధు, కార్తిక్ ముగ్గురూ బయటకు వచ్చారు. కాని వారి మనసులో ఒకటే భయం. మనం సావిత్రి వారసులను కనుక్కోలేకపోతే మనమే బలి అవుతాం. ఆ రోజు నుండి వాళ్ల జీవితాలు సాధారణంగా సాగలేదు. ప్రతి రాత్రి వింత సంఘటనలు జరిగాయి. గోడలపై రక్తంతో నా వారసులు ఎక్కడా అని వ్రాయబడటం. ఇంటి బయట నల్ల చీర కప్పుకున్న నీడ తిరగడం. నిద్రలో గొంతు బిగిసిపోవడం. ముగ్గురూ ఊరి పెద్ద దగ్గరికి వెళ్లి అడిగారు, సావిత్రి వారసులు ఎక్కడ ఉంటారు? పెద్దవాడు కొద్దిసేపు ఆలోచించి గుసగుసలాడుతూ అన్నాడు, ఆమె కుమారులు ఈ ఊరిని వదిలి పట్టణానికి వెళ్ళిపోయారు. కాని అందులో ఒకరు మాత్రమే బతికే ఉన్నాడని విన్నాను. అతని పేరు రమణ. సత్యం అడిగాడు, రమణ ఎక్కడ ఉన్నాడు? పెద్దవాడు నెమ్మదిగా అన్నాడు, హైదరాబాద్లో ఎక్కడో ఉంటాడు. కాని అతన్ని కనుగొనడం అంత తేలిక కాదు. అతను తన తల్లిని మోసం చేసినవాడే కదా. తన నీడను కూడా దాచుకుంటాడు. ముగ్గురూ ధైర్యం చేసి రాత్రికి రాత్రే హైదరాబాద్ బయలుదేరారు. రైలు ప్రయాణంలో కూడా సావిత్రి ఆత్మ వారిని వదల్లేదు. కిటికీ బయట చీకట్లో ఆమె ముఖం కనిపించింది. ఆమె మెల్లగా, మీరు రమణను కనుక్కోలేకపోతే రేపటికి మీ ముగ్గురి శవాలను ఇక్కడే పడేస్తాను అని కేకవేసింది. ముగ్గురూ వణికిపోయారు. కాని వెనక్కి తిరగడం సాధ్యం కాదు. హైదరాబాద్ చేరిన తర్వాత
వాళ్ళు రమణ జాడ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఒక పాత చిరునామా దొరికింది, మల్టీ స్టోరీ అపార్ట్మెంట్. కాని ఆ భవనం భయంకరంగా ఖాళీగా కనిపించింది. లిఫ్ట్ పనిచేయడం లేదు. వాళ్లు మెట్ల ద్వారా 5వ అంతస్తుకు వెళ్లారు. అక్కడ ఒక తలుపు, దానిపై రక్తంతో వ్రాసి ఉంది. అమ్మను మోసం చేసినవాడి ఇల్లు ఇది. తలుపు నెమ్మదిగా తెరిచారు. లోపల పూర్తిగా చీకటి. ఒక మూలలో వృద్ధుడు కూర్చున్నాడు. ఆయనే రమణ. అతని ముఖం పసుపు రంగులో, కళ్లలో భయం, చేతులు వణుకుతున్నాయి. అతను వారిని చూసి అరిచాడు. నన్ను రక్షించండి. నా తల్లి ఆత్మ ప్రతి రాత్రి నన్ను వేటాడుతోంది. రమణ కళ్లలో వణుకు, పెదవులపై వణుకుతున్న మాటలు. నన్ను కాపాడండి. నా తల్లి ప్రతి రాత్రి వస్తోంది. ఆమె ఛాయలు గోడలమీద నాట్యం చేస్తాయి. నా మంచం కింద నుంచి కేకలు వస్తాయి. నేను చనిపోవాలని లేదు. సత్యం, మధు, కార్తిక్ ముగ్గురూ ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్లకు తెలిసింది, ఇదే సావిత్రి ఆత్మ కోసం వారు వెతుకుతున్న వారసుడు. కాని ఇప్పుడు సమస్య, అతన్ని బలి ఇస్తే వారి ప్రాణాలు తప్పుతాయి. కాని ఇలా చేస్తే ఒక మనిషి మరణం. ఆ గదిలో లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోతూ భయంకరమైన శబ్దం వినిపించింది. గోడలపై రక్తం చిందుతూ, రమణ, నన్ను ఎందుకు మోసం చేశావు అన్న కేక. రమణ గోడకు అతుక్కున్నట్టుగా వణికిపోయాడు. మెల్లగా తలుపు తానే మూసుకుపోయింది. కిటికీ గాజు పగిలింది. అక్కడే నల్ల చీర కప్పుకున్న సావిత్రి ఆత్మ ప్రత్యక్షమైంది. ఆమె కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. ఆమె గాలిలా రమణవైపు దూసుకెళ్లి కేకవేసింది. నువ్వు నా రక్తాన్ని వంచావు. నా వంశాన్ని అమ్మేశావు. నీకు శిక్ష తప్పదు. సత్యం, మధు, కార్తీక్ ఆమె ముందు అడ్డంగా నిలబడ్డారు. సత్యం అరిచాడు. అమ్మమ్మ, ఒప్పందం ప్రకారం మేము వారసుణ్ణి కనుగొన్నాం. ఇప్పుడు మమ్మల్ని వదిలేయాలి. సావిత్రి ఆత్మ క్రూరంగా నవ్వింది. ఒప్పందం? హాహాహా. నేను మీరంతా తప్పించుకుంటారని అనుకున్నారా? ఈ మోసగాడితో పాటు మీరు ముగ్గురూ కూడా నా కావాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. గది మొత్తం తుఫానులా మారింది. పుస్తకాలు, కుర్చీలు, గాజులు అన్నీ గాల్లోకి ఎగిరిపోయాయి. రమణ గొంతు పట్టుకుని పైకి లేపబడిపోయాడు. అతను కేకలు వేస్తూ వానలా ఏడుస్తున్నాడు. అమ్మా, నన్ను క్షమించు. సత్యం, మధు, కార్తిక్ గట్టిగా ప్రయత్నించారు. ఒకరు రమణ కాళ్లను పట్టుకుని లాగారు. మరొకరు గోడపై ఉన్న సావిత్రి ఫోటోని తీసి విరిచారు. మరొకరు మంత్రాలు చదువుతూ ప్రయత్నించారు. కాని ఆత్మ ఆగలేదు. ఆ ఆత్మ కేక వేసింది. రేపటి పౌర్ణమి నాటికి రమణ రక్తాన్ని నాకి అర్పించకపోతే మీరు ముగ్గురూ మొదట చస్తారు. ఇలా చెప్పి ఆత్మ గాలిలో కలిసిపోయింది. రమణ నేలపై పడి ఊపిరి పీలుస్తూ ఉన్నాడు. కాని అతని మెడపై నల్ల ముద్ర ఆత్మ పెట్టిన మరణ చిహ్నం. రమణ మెడపై నల్ల ముద్ర చూసిన మధు, కార్తిక్, సత్యం గుండెలు పగిలేంతగా భయపడ్డారు. రేపటి పౌర్ణమి రాత్రి రాగానే ఆత్మ రమణను తీసుకుపోతుంది అనేది స్పష్టమైంది. దానికి ముందు ఏదైనా చేయాలి. వాళ్లు ఊరిలో పాతకాలం నుండి దెయ్యాలు, పిశాచాలను ఎదుర్కొన్న పూజారి గురించే వినిపించింది. అతని పేరు వేణుగోపాల శాస్త్రి. అతడు అడవిలో ఉన్న చిన్న ఆశ్రమంలో నివసిస్తూ చాలా మందిని కాపాడాడని కథలు ఉన్నాయి. ముగ్గురూ రమణను వెంటబెట్టుకుని రాత్రే ఆ ఆశ్రమానికి వెళ్లారు. మధ్యలోనే దారిలో వింత శబ్దాలు వినిపించాయి. గాలిలాంటి కేకలు, చెట్లలో కదులుతున్న నీడలు. ఆ రమణ గొంతు ఆగిపోయినట్టు వణికిపోయాడు. అతని కళ్ళు ఒక్కసారిగా తెల్లబడిపోయాయి. అతను గట్టిగా అరిచాడు. నేను ఎక్కడికీ రాను. నాది ఈ ప్రాణం, నాది ఈ రక్తం. ఆ క్షణంలో వారందరికీ అర్థమైంది, ఆత్మ ఇప్పటికే రమణ శరీరాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆశ్రమానికి చేరుకున్నాక పెద్ద వృక్షం క్రింద దీపం వెలుగుతోంది. అక్కడ తెల్లని జుట్టు, ఎర్రటి కళ్లతో వృద్ధుడు కూర్చున్నాడు. అతనే వేణుగోపాల శాస్త్రి. ముగ్గురూ అతని ముందు కూర్చుని ఏడుస్తూ పరిస్థితి చెప్పారు. శాస్త్రి కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు.
కొన్ని క్షణాల తర్వాత అతడు నెమ్మదిగా అన్నాడు. సావిత్రి ఆత్మ సాధారణం కాదు. అది పగతో నిండిన శాపగ్రస్త ఆత్మ. దీని శాంతి కోసం 2 మార్గాలే ఉన్నాయి. రమణ రక్తాన్ని సమర్పించడం, లేకపోతే సావిత్రికి చేసిన మోసాన్ని తిరిగి సరిచేయడం. ఆమె ఆస్తి, గౌరవం తిరిగి పంచడం. ఆమె మనసుకు న్యాయం చేయడం. కార్తీక్ అడిగాడు. ఆమె ఆస్తి, గౌరవం తిరిగి ఎలా ఇస్తాం? అంతా చాలా ఏళ్ల కిందటే నశించింది కదా? శాస్త్రి సమాధానం ఇచ్చాడు. ఆమె ఇంటి ప్రాంగణంలో పౌర్ణమి రాత్రి ఒక ప్రత్యేక యజ్ఞం చేయాలి. రమణతో సహా వారసులందరూ హాజరై ఆమె ఆస్తిని గుర్తించి తిరిగి స్మరించాలి. అది జరిగితే ఆత్మకు శాంతి దొరుకుతుంది. లేకపోతే రమణ ప్రాణం ఖాయం. అదే సమయంలో ఆశ్రమంలోని దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. గోడలపై రక్తపు అక్షరాలు కనిపించాయి. రేపటికి సిద్ధం కావాలి, లేకపోతే మీరు నరకం చవిచూడాలి. రమణ కేకలు వేస్తూ నేలపై పడిపోయాడు. అతని మెడపై నల్ల ముద్ర మరింత గాఢంగా మారింది. ఆ రాత్రి చంద్రుడు పసుపు రంగులో వెలుగుతున్నాడు. ఆ వెలుగే గాలిలో రక్తపు వాసనలా వ్యాపించింది. మధు, కార్తీక్, సత్యం, రమణ నలుగురు వేణుగోపాల శాస్త్రితో కలిసి సావిత్రి పాత ఇంటి ప్రాంగణంలో చేరుకున్నారు. ఆశ్రమం నుండి తెచ్చిన యజ్ఞవేదిక, దీపాలు, మంత్రాలతో ఏర్పాట్లు జరిగాయి. శాస్త్రి గంభీర స్వరంతో అన్నాడు. ఇది సాధారణ యజ్ఞం కాదు. ప్రతి ఒక్కరూ నిజాయితీతో కూర్చోలి. రమణ తన పాపాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే ఆత్మ శాంతిస్తుంది. యజ్ఞం మొదలవగానే రమణ వణుకుతూ కూర్చున్నాడు. అతని పెదవులు కంపించాయి. నేను నా తల్లిని మోసం చేశాను. ఆమె ఆస్తిని అమ్మేశాను. ఆమెను ఒంటరిగా వదిలేశాను. నన్ను క్షమించు అమ్మా. అతను కన్నీళ్లు కారుస్తూ యజ్ఞవేదికపై చేతులు చాచి కూర్చున్నాడు. ఆ మాటలు వినగానే గాలి ఒక్కసారిగా బరువెక్కింది. వెంటనే చుట్టూ నల్లటి పొగ వ్యాపించింది. సావిత్రి ఆత్మ గాలిలోంచి ప్రత్యక్షమై గర్జించింది. కన్నీళ్లు నా పగను కరిగించవు. నాకు రక్తం కావాలి. ఆమె రూపం భయంకరంగా మారింది. కళ్ళు ఎర్రమంటల్లా, జుట్టు గాలిలో పొడవుగా ఎగురుతోంది. చేతులు కత్తిలా పొడుగయ్యాయి. పూజారి శబ్దం పిడుగులా మారింది. సావిత్రి, నీ ఆస్తి, నీ గౌరవం తిరిగి నీకు అంకితం చేస్తున్నారు. ఇది స్వీకరించు. ప్రతీకారం వదిలే. అతను మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. అయితే ఆత్మ ఒక్కసారిగా గర్జించి యజ్ఞవేదికలోని దీపాలన్నిటినీ ఆర్పేసింది. చీకటిలో ఒక్కటే కాంతి, రమణ మెడపై నల్ల ముద్ర ఎర్రగా మెరవడం. రమణ గాల్లోకి లేపబడి గొంతు పట్టుకుని ఊపిరాడక తంటాలు పడుతున్నాడు. మధు, కార్తీక్, సత్యం అతన్ని రక్షించడానికి పరుగెత్తారు. కాని వారిని దెయ్యం గాలిలాగా తోసేసింది. వాళ్లు గోడలకు కొట్టుకుని రక్తమోడారు. శాస్త్రి చివరి మంత్రం చదువుతూ పవిత్ర అగ్ని వెలిగించాడు. అగ్నిజ్వాలలలో ఒక రూపం మెరుస్తూ కనబడింది. అది సావిత్రి తన అసలైన మానవ రూపం. ఆమె ఏడుస్తూ కనిపించింది. ఆమె కళ్లలో కోపం కరిగిపోతూ బాధ, వేదన మాత్రమే మిగిలింది. రమణ నేలపై పడిపోయి చేతులు చాచి అరిచాడు. అమ్మా! నన్ను శపించకు. నా ప్రాణం నీకే. కాని దయచేసి ఈ ముగ్గురిని వదిలే. ఆ మాట విన్న వెంటనే సావిత్రి ఆత్మ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఆమె కళ్లలో కన్నీరు మెరిసింది. ఆమె రూపం మెల్లగా పొగలా కరిగి ఆకాశంలోకి మాయమైంది. ఆత్మ పోయింది. కాని రమణ ఇంకా మూర్ఛలోనే ఉన్నాడు. అతని మెడపై ఉన్న నల్ల ముద్ర మాత్రం మాయం కాలేదు. ఆత్మ మాయమైనా రమణ మెడపై ఉన్న నల్ల ముద్ర మాత్రం మరింతగా వ్యాపించింది. అది క్రమంగా అతని ఛాతీ, చేతులు మొత్తం కప్పేస్తోంది. రమణ ఒక్కసారిగా తన్నుకుంటూ లేచి గట్టిగా అరవసాగాడు. అమ్మా! నువ్వు నన్ను వదలవు కదూ. నువ్వు నన్ను లోపలికి తీసుకుంటున్నావు. అతని కళ్ళు ఎర్రగా మారి గొంతు సావిత్రి స్వరంలా మారింది. ఇది స్పష్టమైంది. ఆమె ఆత్మ పూర్తిగా రమణ శరీరంలోకి దిగుతోంది. మధు వణుకుతూ అరిచాడు.
శాస్త్రిగారు, ఆత్మ పోయిందనుకున్నాం కదా. ఇది ఏంటి? శాస్త్రి చెమటోడ్చుకుంటూ సమాధానం ఇచ్చాడు. ఆమె శాపం ఇంకా మిగిలే ఉంది. యజ్ఞం ఆమెను బయటికి తోసింది కాని ఆమె పగ ముద్ర రమణ శరీరాన్ని బంధించింది. ఇది తొలగించకపోతే అతను సజీవ దెయ్యంగా మారిపోతాడు. రమణ కళ్ళు విప్పి క్రూరంగా నవ్వాడు. హాహాహా, ఇప్పుడు నేను రమణ కాదు, నేను సావిత్రిని. నా రక్తం, నా ఆస్తి, నా ప్రతీకారం అన్నీ నాకే వస్తాయి. అతను గోడపై చేతులు కొట్టగానే గది మొత్తం కంపించింది. దీపాలు పగిలి మంటలు చెలరేగాయి. మధు, కార్తిక్, సత్యం భయంతో వెనక్కి తగ్గారు. శాస్త్రి త్వరగా ఒక తలిస్మాన్ తీసి మంత్రాలు చదువుతూ రమణ కడుపుపై పెట్టాడు. అతను గర్జించాడు. నువ్వు నన్ను ఆపలేవు. నేను పగ తీర్చుకున్నాకే వెళ్తాను. తలిస్మాన్ ఒక్కసారిగా మండిపోయింది. రమణ నేలపై పడిపోయి శరీరం వణుకుతూ గొంతులోంచి సావిత్రి స్వరం వినిపించింది. నా బాధ ఎవరూ తొలగించలేరు. నా రక్తం, నా వంశం నాశనం కావాలి. సత్యం కళ్లల్లో కన్నీళ్లు తెరిపించాయి. అతను పూజారిని అడిగాడు. ఇక ఏదైనా మార్గం ఉందా? రమణని కాపాడగలమా? పూజారి కళ్ళు మూసుకుని గంభీరంగా అన్నాడు. ఉంది. కాని అది చాలా ప్రమాదకరం. రమణ శరీరంలోకి దిగిన ఆత్మను బయటకు లాగాలంటే మీ ముగ్గురిలో ఎవరో ఒకరు తమ జీవశక్తిని అర్పించాలి. లేకపోతే రమణ శరీరం శాశ్వతంగా దెయ్యం సొంతమవుతుంది. శాస్త్రి మాటలు విన్న వెంటనే ముగ్గురి హృదయం బరువెక్కిపోయింది. మీలో ఎవరో ఒకరు తమ జీవశక్తిని అర్పించాలి. ఈ వాక్యం వాళ్ల చెవుల్లో మళ్లీ మళ్లీ మోగింది. మధు కన్నీళ్లతో అన్నాడు. రమణ తప్పు చేశాడు, కాని అతను మనిషి. అతన్ని కాపాడాలి. నేను సిద్ధం. కార్తిక్ వెంటనే అతన్ని ఆపాడు. లేదు, నువ్వు ముందు వెళ్ళకూడదు. ఈ దెయ్యపు రహస్యాన్ని మనం మొదట తెలుసుకున్నది నేనే. ఈ త్యాగం నేనే చేస్తా. సత్యం మాత్రం ఇద్దరినీ చూసి తల ఊపాడు. అసలు త్యాగం చేయాల్సింది నేను. ఎందుకంటే రమణని ఈ యజ్ఞానికి నేను లాగిచ్చుకొచ్చాను. బాధ్యత నాది. మధ్యలో రమణ శరీరం మళ్లీ వణికింది. అతని గొంతులోంచి ఆత్మ కేకేసింది. త్వరగా నిర్ణయం తీసుకోండి. ఆలస్యం చేస్తే నలుగురూ నా ఆహారమే. గది గోడలు రక్తపు చారలతో నిండిపోయాయి. యజ్ఞాగ్నిలో మంటలు ఎగిసిపడుతూ నల్ల పొగగా మారి వారిని చుట్టుముట్టాయి. శాస్త్రి త్వరగా ఒక గీత గీసి యజ్ఞవేదిక ముందు త్యాగవలయం వేశాడు. అతను గంభీరంగా చెప్పాడు. ఈ వలయంలో అడుగుపెట్టినవాడు తన జీవశక్తి సమర్పించుకోవాలి. అతని శక్తి రమణ శరీరంలో ఉన్న ఆత్మను బయటికి లాగుతుంది. కాని ఆ వ్యక్తి ప్రాణం తిరిగి రాదు. ముగ్గురూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. మంచి స్నేహితులు అయినవాళ్లు ఇప్పుడు భయంకరమైన పరీక్ష ముందు నిలబడ్డారు. వాళ్లు ఇంకా తర్జనభర్జనలో ఉండగానే ఒక్కసారిగా రమణ శరీరం లేచి వలయం వైపు దూసుకెళ్లాడు. అతని గొంతులో రెండు స్వరాలు కలిశాయి, ఒకటి రమణది, మరొకటి సావిత్రిది. నేనే వస్తాను. నా పాపం నేను సరిదిద్దుకుంటాను. ఇక మీలో ఎవరూ చావకూడదు. అతను వలయంలోకి అడుగుపెట్టగానే నేల కంపించింది. వలయం నుంచి వెలుగులు ఎగిసి రమణ శరీరాన్ని ఆవరించాయి. సావిత్రి ఆత్మ కేకేసింది. నువ్వు తప్పించుకోలేవు. నీ రక్తమే నా శాంతి. కాని రమణ గట్టిగా అరిచాడు. అమ్మా, నేను తప్పు చేశాను. కాని నా స్నేహితులను విడిచిపెట్టవు. వారిని వదిలే. అతని హృదయం నుంచి వెలువడిన ఆత్మీయ శక్తి యజ్ఞాగ్నితో కలసి నల్ల నీడను బయటికి లాగింది. అది సావిత్రి ఆత్మే. ఆమె రూపం ఇప్పుడు పూర్తిగా స్పష్టంగా కనిపించింది. కోపంతో కాదు, బాధతో కన్నీళ్లతో ఉన్న తల్లిగానే. వలయంలో నిల్చున్న రమణ శరీరం వెలుగులో మునిగిపోయింది. అగ్నిజ్వాలల నుంచి సావిత్రి ఆత్మరూపం బయటపడింది. నల్ల చీరలో, ఎర్రటి కళ్లతో, కాని కన్నీటి బిందువులు జారుతున్నాయి. రమణ వణుకుతూ చేతులు చాచి అన్నాడు. అమ్మా, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? నేను తప్పు చేశాను, నీకు న్యాయం చేయలేదు.
కాని దయచేసి నా స్నేహితులను వదిలే. నా ప్రాణం నీకే కావాలంటే తీసుకో. సావిత్రి ఆత్మ మెల్లగా ముందుకు వచ్చింది. ఆమె స్వరం గర్జనలా, కానీ క్షణక్షణానికి తల్లి మమకారంతో నిండింది. నువ్వు నా రక్తమాంసమైనా నన్ను మోసం చేశావు. నేను ఆకలితో చావుతుంటే నువ్వు ఆస్తి కోసం నన్ను వదిలేశావు. ఆ బాధతోనే ఈ లోకంలో తిరుగుతున్నాను. ఆమె కళ్లల్లో మంటలతో పాటు కన్నీళ్లు కూడా మెరిశాయి. రమణ నేలపై మోకాళ్లమీద కూర్చున్నాడు. అమ్మా, నువ్వు నిజమే. నేను పాపం చేశాను. కాని ఇప్పటికైనా క్షమించు. నీ ఆస్తి మళ్లీ నీ పేరుపై రాయిస్తా. నీ గౌరవం ఊరంతా ముందు తిరిగి నిలబెడతా. కాని నా ప్రాణం మాత్రమే తీసుకోకు. నాకు అవకాశం ఇవ్వు. ఆ మాటలు విన్న సావిత్రి ఆత్మ ఒక్కసారిగా ఆగిపోయింది. గాలి నిశ్శబ్దమైంది. ఆమె కళ్లల్లో ఆగ్రహం మెల్లగా తగ్గింది. నాకు న్యాయం, గౌరవం తిరిగి వస్తుందా అని అడిగింది. శాస్త్రి మంత్రాల మధ్యలో గంభీరంగా అన్నాడు. అవును సావిత్రి. నీ పేరు మళ్లీ గౌరవంగా నిలుస్తుంది. నీ కొడుకు నీ పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇక నీ ఆత్మను విడిపించు. సావిత్రి రూపం ఒక్కసారిగా మృదువైంది. ఆమె చెమట పట్టిన రమణ చెంపపై చేయి వేసింది. నా కొడుకా, నాకు కావలసింది నీ రక్తం కాదు, నీ పశ్చాత్తాపం. ఇప్పుడైనా నన్ను గుర్తుపెట్టుకున్నావు కాబట్టి నా ఆత్మ శాంతిస్తుంది. ఆమె మాటలతో రమణ మెడపై ఉన్న నల్ల ముద్ర మెల్లగా కరిగిపోయింది. అతని శరీరం మీదున్న భారమంతా తొలగిపోయింది. సావిత్రి ఆత్మ ఆకాశం వైపు లేచి చంద్రుని వెలుగులో కలిసిపోయింది. ముందు వినిపించిన కేకల బదులు ఇప్పుడు ఒక తల్లి యొక్క హాయినిచ్చే స్వరం మాత్రమే వినిపించింది. శాంతిగా ఉండు నా బిడ్డా. సావిత్రి ఆత్మ చంద్రుని వెలుగులో కరిగిపోయాక వలయంలో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. శాస్త్రి బలంగా జపం ఆపి ఇక ఆత్మ శాంతించింది. మీరు సురక్షితులు అని చెప్పాడు. కాని రమణ గుండెల్లో మాత్రం ఇంకా భయం తగ్గలేదు. అతని కళ్లల్లో అసహజమైన కాంతి మెరుస్తూనే ఉంది. అంతా ముగిసిందని అనుకున్న సమయంలో పాత ఇంటి మూలనుంచి ఒక అందరికీ వినిపించని చప్పుడు వచ్చింది. రమణ ఒక్కసారిగా తల వంచి విన్నాడు. ఆ స్వరం తల్లి స్వరం. రమణ, నేను శాంతించాను కాని నా ప్రతీకారం పూర్తి కాలేదు. రమణ కళ్ళు పెద్దవయ్యాయి. అమ్మా, నువ్వు ఇంకా వెళ్లలేదా అని పసిపిల్లలా అడిగాడు. సావిత్రి ఆత్మ శరీరం కనిపించకపోయినా ఆమె నల్ల నీడ మాత్రం రమణ వెనుక ఉంచుకుంది. శాస్త్రి ఒక్కసారిగా గమనించి ఆగమాగమవుతూ అన్నాడు. ఇది ప్రమాదం. ఆత్మ శాంతించినా ఆ ప్రతీకారం త్యజించలేదు. రమణ, నువ్వు ఇంకా పూర్తిగా స్వతంత్రుడివి కాదు. ఆ రమణ శరీరం వణికింది. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అతను తల్లి వలనే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎవరూ నా బాధను అర్థం చేసుకోలేదు. రమణ నాతో కలిసి ఈ శాపాన్ని మిగిలిన వారిపై తీర్చాలి. స్నేహితులు భయంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడేమో రమణలోకి అమ్మమ్మ ఆత్మ భాగం చేరినట్టు అనిపించింది. శాస్త్రి గంభీరంగా అన్నాడు. ఇంకా ఒకే ఒక మార్గం ఉంది. రమణ తన ప్రాణం అర్పిస్తే మాత్రమే ఆత్మ విడిపోతుంది. లేకపోతే ఆ దెయ్యం ఈ లోకాన్ని వదలదు. రమణ చేతులు తడుముకుంటూ గుండె పట్టుకున్నాడు. నా ప్రాణం నిజంగానే త్యజించాలా అని ఆలోచిస్తూ తల్లి స్వరం అతనిలో గర్జించింది. అవును, నువ్వే నా రక్తం, నువ్వే నా ప్రతీకారం. శాస్త్రి మాటలు విన్న రమణ వణికిపోయాడు. అతని గుండె గట్టిగా కొట్టుకుంటోంది. ఒకవైపు తన ప్రాణం, మరోవైపు తల్లి ఆత్మశాంతి. తల్లి స్వరం మళ్లీ ప్రతిధ్వనించింది. రమణ, నా బాధకి నువ్వే కారణం. నీ ప్రాణం అర్పించు, అప్పుడు నేను నువ్వు శాంతిస్తాం. రమణ కన్నీరు పెట్టుకుంటూ తన స్నేహితుల్ని చూశాడు. నేను చేసిన తప్పు నా తల్లిని శపించింది. ఇక ఈ లోకంలోకానికి, పరలోకానికి శాంతి రావాలంటే నా ప్రాణం ఇవ్వాలి అని గట్టిగా కత్తిని పట్టుకున్నాడు. కత్తి తన ఛాతీ దగ్గరికి తీసుకెళ్తుంటే ఒక్కసారిగా ఒక ప్రకాశం మెరిసింది.
ఆ వెలుగులో సావిత్రి ఆత్మ మళ్లీ ప్రత్యక్షమైంది, కాని ఈసారి కోపంతో కాదు, కరుణతో. ఆమె రమణ చేతిలోని కత్తి ఆపి, కన్నీటి స్వరంతో చెప్పింది. నా బిడ్డ, నేను నీ ప్రాణం కోరుకోలేదు. నాకు కావలసింది నీ పశ్చాత్తాపం, నీ ప్రేమ. నువ్వు నన్ను నిజంగా తల్లిగా గుర్తించావు కాబట్టి నా ఆత్మకు ఇప్పుడు శాంతి లభిస్తుంది. సావిత్రి ఆత్మ మెల్లగా రమణ నుదుటి మీద ముద్దు పెట్టింది. ఆ క్షణంలో రమణ శరీరం మీదున్న నల్ల నీడ అంతా కరిగిపోయింది. ఇల్లు మొత్తాన్ని ఒక శాంతిమయమైన వెలుగు కప్పేసింది. ఆమె స్వరం చివరిసారి వినిపించింది. నా గౌరవం తిరిగి నిలిచింది. ఇక నేను శాంతిలోకి వెళ్తాను, దేవుని దగ్గరకు. అంతే. సావిత్రి ఆత్మ మెల్లగా ఆకాశంలోకి కలసి వెలిసిపోయింది. ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు. రమణ మట్టి మీద కూర్చుని పెద్దగా ఏడ్చాడు. అమ్మా, నీకు న్యాయం చేయడంలో ఆలస్యమైంది. కాని ఇక ముందు నీ గౌరవం కోసం బ్రతుకుతాను. శాస్త్రి నెమ్మదిగా దగ్గరికి వచ్చి అన్నాడు. ఇది నీకు పాఠం రమణ. తల్లిదండ్రుల అనురాగాన్ని ఎప్పటికీ విస్మరించకూడదు. వారి ఆశీర్వాదమే మన జీవితాన్ని కాపాడుతుంది. ఆ రాత్రి ముగిసింది. పగబట్టిన అమ్మమ్మ దెయ్యం చివరకు శాంతి పొందింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.